నమస్తే అండి. నా పేరు డాక్టర్ కృష్ణ ప్రభాకర్. నేను టీఎక్స్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ బ్రాంచ్లో లీడ్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. May 5th ఎవ్రీ ఇయర్ మనము వరల్డ్ హ్యాండ్ హైజీన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. హ్యాండ్ హైజీన్ అంటే ఏంటి? హ్యాండ్ హైజీన్ అనేది మన చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడము. ఎస్పెషలీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, నర్సెస్ కానివ్వండి, హెల్త్ కేర్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళు తప్పకుండా వాళ్ళ హ్యాండ్స్ని పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి. ఎస్పెషలీ ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్కి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఈ హ్యాండ్ హైజీన్ అనేది చేతులు శుభ్రం చేసుకోవడం అనేది ఖచ్చితంగా గమనించాలి. ఈ వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే అనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2009లో ఇనిషియేటివ్ తీసుకుంది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ May 5th రోజున ఈ వరల్డ్ హ్యాండ్ హైజీన్ డేని సెలబ్రేట్ చేస్తూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, దీనికి సంబంధించిన నాలెడ్జ్ని వేరియస్ హెల్త్ కేర్ వర్కర్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ వరల్డ్ హైజీన్ డే స్టార్ట్ కావడానికి, అసలు హ్యాండ్ హైజీన్ గురించి ఇంపార్టెన్స్ రావడానికి ఒక క్విక్ స్టోరీ ఉంది. వీ విల్ లిసన్ టు దాట్. 1846 ఇయర్లో డాక్టర్ ఇగ్నెల్ సమ్మవెల్ అనే డాక్టర్ ఒక ఇంపార్టెంట్ విషయం గమనించారు. ఆయన పనిచేసే జనరల్ హాస్పిటల్లో, వాళ్ళు పనిచేసే జనరల్ హాస్పిటల్లో 2 మ్యాటర్నిటీ వార్డ్స్ ఉన్నాయి. ఒక పర్టిక్యులర్ మ్యాటర్నిటీ వార్డ్ ఈజ్ రన్ బై మెడికల్ స్టూడెంట్స్. రెండవ మ్యాటర్నిటీ వార్డ్ వాజ్ రన్ బై రెగ్యులర్ నర్సెస్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్. ఆయన గమనించిన దాంట్లో ఎవరైతే స్టూడెంట్స్ రన్ చేసే మ్యాటర్నిటీ వార్డ్లో డెలివరీ అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా గమనించడము, వేరాస్ నర్సెస్ రన్ చేసే మ్యాటర్నిటీ వార్డ్లో ఇన్ఫెక్షన్స్, ఫీవర్ రావడం తక్కువ ఆఫ్టర్ డెలివరీ గమనించాడు. దీనికి ఎందుకు కారణం అని ఆయన ఆలోచిస్తూ ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ పర్టికులర్ స్టూడెంట్స్ వాళ్ళకి జరిగిన ఎనాటమీ కెడవర్ లెసన్స్ తర్వాత వచ్చి ఈ పేషెంట్స్ని హ్యాండిల్ చేయడం వల్ల ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఫీవర్ రావడం అనే పాయింట్ ఆయన గమనించాడు. వేరాస్ ఈ సెకండ్ మ్యాటర్నిటీ వార్డ్లో నర్సెస్ డైరెక్ట్గా రావడము, అక్కడ పనిచేయడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి వీళ్ళకి ఫీవర్ రాలేదు అనే విషయం గమనించి ఖచ్చితంగా అందరూ, ఈవెన్ స్టూడెంట్స్ కూడా క్లోరిన్ హ్యాండ్ వాష్ చేసుకొని ఈ మ్యాటర్నిటీ వార్డ్లో పనిచేయడానికి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దీనివల్ల ఇదివరకులాగా కాకుండా ఇన్ఫెక్షన్ రేటు కానివ్వండి, ఫీవర్ రేటు కానివ్వండి సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. ఇలా హ్యాండ్ హైజీన్ ప్రాక్టీస్ 1846 నుంచే మొదలైంది. కానీ 2009లో WHO దీన్ని ఒక నేషనల్ ప్రోగ్రామ్ లాగా ఎవ్రీ ఇయర్ May 5th రోజున సెలబ్రేట్ చేస్తుంది. థ్యాంక్ యూ.